పునరుద్ధాన శుభములు మీకు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ దినము అందిన ఆహారంలో దేవుడి మందిరము ఆవరణంలో ఉంటే ఎంత ఆశీర్వాదమో ఈ దిన అందిన ఆహారంలో చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది విన్నారు. చాలా మంది అనగా దేవుని మందిరంలో ఉంటే ఎంత ఆశీర్వాదమో కీర్తనకారుడు చెప్తాడు. కాబట్టి ఆయన మందిరంలో వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. 1వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. అంతటా దావీదు యాజకులైన సోదకు అబ్యాతారును లేవీయుడైన ఉరియేలు ఆసయ యోవేలు షెమయ ఎలియేలు అమ్మినాదాబు అని వారిని పిలిపించి వారితో ఇట్లనెను. దావీదు ఏం చెప్తున్నాడంటే, చదవబడిన అందరినీ పిలిచాడు. వాళ్ళు ఎవరనగా లేవీయులు. సోదోకును అబ్యాతారును లేవీయులైన ఉరియేలు ఆసయ యోవేలు షెమయ ఎలియేలు అమ్మినాదాబును అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను. ఇక్కడి జాగ్రత్తగా లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. లేవీయుల పితరుల సంతతికి మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలెను. చాలా ప్రియరా, ఈ దినము అసలు నేను చెప్పవలసింది ఏంటనగా కుటుంబ వ్యవస్థ గురించి పోయిన వారం చెప్పాం. వాటిల్లో మొట్టమొదటిది దేవునికి వేరుగా ఉండే కుటుంబము, రెండవది దేవుని కృప పొందిన కుటుంబము. దేవునికి వేరుగా ఉన్న కుటుంబము ఆదాము కుటుంబము శాపము పాపము తెచ్చింది. కృప పొందిన కుటుంబము నోవహు కుటుంబము గొప్ప రక్షణను అనుగ్రహించింది. హల్లెలూయా. ఇంకా 8 కుటుంబాల గురించి చెప్పాలి. సరే, ప్రభు దగ్గర ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చెప్పాలి అంటే ఆయన అడుగుతాను, నేను ఏం చెప్పాలి దేవాలి. నా ఇష్ట ప్రకారం నేను ప్రిపేర్ అయి చెప్తే అది మీ హృదయాలలో పనిచేయదు. పరిశుద్ధాత్మ దేవుడు తాకడు. మీ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. మీ హృదయ స్థితి ఏంటో నాకు తెలియదు. మీ కోరిక ఏంటో, మీ ఆశ ఏంటో, మీరు ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చే మీ అందరితో ఎవరు మాట్లాడితే బాగుంటుంది? ప్రభు మాట్లాడితే బాగుంటుంది.
నేను మాట్లాడితే వ్యర్థం. కాబట్టి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ఈ భాగాన్ని మాట్లాడమని ఆత్మదేవుడు నాతో సెలవీయగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ పరమ బోధకుడు నాకు బోధించగా ఆ బోధనే మీకు నేను బోధిస్తూ ఉన్నాను. ఇది నా బోధ కాదు, ఇది ఎవరి బోధ? అమ్మా, పరమ బోధకుని యొక్క బోధ. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా లేవీయులారా, లేవీయుల పెద్దలారా, మీరందరూ ఇక్కడికి రండి. ఇదేనా మీతో మాట్లాడాలి. అదేంటనగా మీరు ఇప్పటి వరకు మందసమును మోయలేదు, నా విధి విధానాలను బట్టి నా దగ్గర మీరు విచారణ చేయలేదు. అందువలన మనలో దేవుడు నాశనము కలుగజేసి ఉన్నాడు. పిల్లల, ఈ మందసము అనగానే లేదా నిర్గమాకాండానికి మనం వెళ్తే నిర్గమాకాండం 25వ అధ్యాయం 16 నుండి 22 వరకు చదువుకోండి ఇంటి దగ్గర. ఇక్కడ చదువు అవసరం లేదు. ఆ మందసాన్ని ఏ విధంగా చేయాలో యెహోవా దేవుడు మోషే గారికి ప్రత్యక్షపరుస్తాడు. దయచేసి ఒక 30 నిమిషాలు మనసు పెట్టండి. ఏ విధంగా అంటే, ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, నాతో నీవు మాట్లాడాలతో ప్రభు మాట్లాడతాడు. అవునా కదా? అవునా కదా? నువ్వు పోతా ఉంటావు, నువ్వు నాతో మాట్లాడమ్మా అంటే మాట్లాడతావు, కానీ మాట్లాడగా నువ్వు మాట్లాడుతున్నా, నేను వినకపోతే నువ్వు ఎందుకు మాట్లాడతావు? కాబట్టి ప్రభు మాట్లాడుతున్నా కొంతమంది వినకుండా దేవుడి సన్నిధిలో కూర్చుంటారు. వాళ్ళ చెవులు ఎలాంటి చెవులు ఉంటాయి కమ్మా? మందంగా ఉంటాయండి, వినబడవు. చెవిటోళ్ళు అయిపోతారు. చెవిటోళ్ళు అయిపోతారు, మందమతులు అయిపోతారు. మధ్య ఉంటుంది, మందమతి అయిపోతారు. అంటే మనసు పెట్టరు, చెవులతో ఆలోచించరు, గ్రహించరు. సరే, అలాంటి వారు ఉంటే దానికి తగిన ఫలితం, దానికి తగిన ఆశీర్వాదం వాడు పొందును కాక. హల్లెలూయా. మనం అలాంటి వారు కాకుండా కాక. దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలా? స్తోత్రం. ఏముండాలా? ప్రభు ఈ దినం నాతో ఏం మాట్లాడతాడు? మాతో కాదు. ఇక్కడ మాతో అనే మాట దేవుని సన్నిధిలో తీసేయండి. నేను వ్యక్తిగతంగా నా ప్రభు ఈ దినం నాతో మాట్లాడాలి అని ఆశ కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం విందురు కాక. పిల్లల మందసము, ఈ మందసాన్ని మీరు మోయలే. ఇప్పటి వరకు మీరు లేవీయులై ఉండి, మీరు పెద్దలై ఉండి, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళై ఉండి మందసము మోయలే. మందసము అంటే ఏమిటో ఇంట్రడక్షన్ చెప్తారు. 25వ అధ్యాయంలో ఉన్న నిర్గమాకాండంలో ఈ మందసము ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారము ఎన్ని భాగాలు మీరు చెప్పాలా? రియాక్ట్ కావాలా? 3 భాగాలు. ఈ 3 భాగాల్లో మొదటి భాగం ఏది? ఆవరణం. రెండవది ఏది? పరిశుద్ధ స్థలం. మూడవది ఏది? అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో కొన్ని ఉపకరణములు, పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉపకరణములు, అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉపకరణాలు ఉంటాయి. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదే మందసము. ఈ మందసము పైన ఏకాంతముగా కరుణాపీఠం ఉంటుంది. ఈ కరుణాపీఠం పైన 2 కెరూబులు తన రెక్కలను చాపి ముఖమును వంచి ఆ యొక్క మందసములో కప్పి ఉంటుంది. ఆ మందసములోనికి, ఆ కరుణాపీఠంలోనికి ఆ మందసము ద్వారా
ప్రత్యక్షమై సంవత్సరంలో ఒక్కమారు యాజకుడు అక్కడికి వెళ్ళి విచారణ చేయగా ఇశ్రాయేలీయులతో అనగా దేవుని యాజకునితో యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము మందసము. హల్లెలూయా. కరుణాపీఠం నుండి ఆ కెరూబుల మధ్య ఆయన మందసములో నుండి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎవరికి? యాజకుడికి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏనాడు కూడా ప్రత్యక్షము కాలేదు. మరి ఆనాడు ఉన్న మందసాల గురించి ఇప్పుడు మనకి ఎందుకయ్యా అంటే ధర్మశాస్త్ర గ్రంథమంతా నీడ లాంటిదైతే నిజం ఏంటంటే నూతన నిబంధన గ్రంథము. చెప్పండి. ధర్మశాస్త్రం నీడ, నిజమేంటి నూతన నిబంధన. ఆనాడు మందసంలో నుండి ప్రత్యక్షపరచబడిన ఆ ప్రభువు, ఆ ఒక్క యాజకుడితోనే మాట్లాడిన ఆ ప్రభువు ఈ దినము మందసము అనగా అర్థమేంటంటే దేవుడు నివసించే స్థలము. చెప్పండి. దేవుడు ఇదేంటిది? దేవుడు నివసించే స్థలము. ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మందసము. హల్లెలూయా. ఆ దినాలలో ఆ రోజులలో కేవలము దేవుని స్వరం వినే ఆ అదృష్టం ఎవరికి నిందనగా యాజకునికి మాత్రమే. అది రోజు కాదు, అది గంటలు కాదు, అది అనుదినం కాదు, సంవత్సరములకు ఒక్కవారు మాత్రమే. హల్లెలూయా. ఈ దినము ఈ నూతన నిబంధన కాలంలో ఈ కృపాయుగంలో అనుదినము అనుక్షణము అనునిమిషము ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభు నీతో తన మనసులో నుండి మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనసాన్ని ఎవరు పోయాలా? లేవీయులు పోయాలా? ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మనసాన్ని ఎవరు పోయాలా? లేవీయులు కాదు. మనసంలో నుండి యాజకుడితో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు అందరితో మనసంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మందసాన్ని లేవీలే కాదు, పాస్టర్లే కాదు, యాజకులే కాదు, అందరూ వేయాలి. అదే చెప్పండి. చప్పటి కొడుతూ అందరూ వేయాలి. అయితే ఇప్పటి వరకు మీరు మందసం పోయలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మందసం పోస్తున్నారా? చెప్పండి. మందసం పోసావా? మందసం పోయడం అంటే ఏంటి? దేవుని సువార్తలో భాగస్వామ్యంగా ఉండడం. మందసం పోసారా? నేను చెప్తాను, ఎవ్వరు కూడా మందసము మోయలేదు. అదేంటే అట్లా అంటాం? అనాదిగా క్రైస్తవులం, అనాదిగా మేము దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళం, అనాదిగా దేవుని స్వామిస్తున్నాం, అనాదిగా సువార్త ప్రారంభం చేస్తున్నాం, అనాదిగా దేవుని యొక్క పాటలు పాడుతున్నాం, అనాదిగా ఆరాధన జరిపిస్తున్నాం, అనాదిగా దేవుని మాటలు చెప్తున్నాం. మేము మనసు మోయట్లేదా? మోయట్లేదు, సంపూర్ణంగా మోయట్లేదు. ఇప్పుడు మందసము మోయడము అంటే పిల్లల చక్కగా గమనం చేయండి. ఆ మందసంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఏమున్నాయి? 3 ఉపకరణాలు. మందసంలో ఏమేమి పెడతారు? దేవుని యొక్క నిబంధన పలకలు, రెండవది బంగారు పాత్రలో మన్నా గల బంగారు పాత్ర, మూడవది అహరోను చిగురించిన కర్ర. ఈ 3 ఉపకరణంలో ఉన్న ఆత్మీయ అర్థాలను కానీ మనం అవగాహన చేసుకుంటే వాటిని మనం అనుసరిస్తున్నాము అని మనం
గుండె మీద చేసుకొని చెప్పగలిగితే నువ్వు 100 సార్లు మోసినట్టు. లాట్లో ఒక కంక్లూజన్ మనం వద్దాం. మనం నిజంగా మనసు మోస్తున్నామా, లేక ఆచారయుక్తంగా ఉన్నామా, లేక కొంచెం మోసి కొన్ని రోజులు కింద పడేస్తున్నామా, లేక అసలు 100 సార్లు భుజానికి ఎత్తుకోవడం లేదా అనే విషయాలను మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం కాక. హల్లెలూయా. నిబంధన పలకలు, ఈ నిబంధన పలకలలో 10 ఆజ్ఞల పలకలు, ఈ దేవుడు చేవ్రాతతో రాసిన పలకలు మందసంలో ఉన్నాయా? చెప్పండి, బాగా చెప్పండి. దేవుడు చేవ్రాతతో రాసిన పలకలు మందసంలో లేవు. ఎవరు బాగా కొట్టారు? అది ఉన్నాయని అడిగి చెప్తారు. బాగా ఇవ్వండి. మరలా మోసే ఆ 10 ఆజ్ఞలను ప్రభు దగ్గర కోరాలి. ఆయన ఒకసారి దేవుడు చేసే కార్యాన్ని రెండోసారి చేయడు. ఆ శాపాన్ని మోసే అనుభవించాడు. మరలా మోసే వాటిని రాయించాడు. అక్కడ పిల్లల ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఈ శాసనములు తండ్రి అయిన దేవుడికి సూచనగా ఉన్నవి. అదే చెప్పండి ఒకసారి. రెండవది, బంగారు పాత్ర గల మన క్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్నది. కుమారుడైన యేసయ్యకు సూచనగా ఉన్నది. చిగురించిన ఆరోగ్య కర్ర పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. చెప్పండి ఇప్పుడు, చెప్పడమ్మా. భూమి దేని సూచన కూడా అన్నా చెప్పాలి. మౌనం ఉంటే కుదరదు. ఇక్కడ చెప్పండి. పలకలు తండ్రికి సూచనగా ఉన్నాయి. కుమారుడికి మన్నాగల బంగారు పాత్ర. పరిశుద్ధాత్మ దేవుడు చికిత్సిన అహరోని యొక్క కర్ర. సరే ప్రియులారా, తండ్రి అనగానే యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడిలో అనేక గుణగణాలు ఉన్నాయి. నేను ఒక గుణాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నా. అదేంటనగా యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటాడు. ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపాడు. అంటే దేవుని ప్రేమ. ఈ దినము తండ్రి ప్రేమ గురించి కొంత మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడను గాక. ప్రేమ అనగానే డెఫినేషన్ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏది ప్రేమ? ప్రేమలో 4 రకాలు ఉన్నాయి ఈ లోకంలో. నేను చాలాసార్లు చెప్పాను. 4 రకాల ప్రేమలు. చివరకు అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ, 4వ ప్రేమ. మరి ఆ ప్రేమ అనగానే యేసుక్రీస్తు ప్రభు ప్రేమకు డెఫినేషన్ చెప్పాడు. ఏంది చెప్పండి అది? ఆయన కొత్త నిబంధన ధర్మశాస్త్రములో నూతన నిబంధన ధర్మశాస్త్రము, పాత నిబంధన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము, నూతన నిబంధన ధర్మశాస్త్రము. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి ఆ కొండ మీద ప్రసంగం అంతా నూతన నిబంధన ధర్మశాస్త్రంలో ప్రభు ప్రేమ గురించి ఒక మాట చెప్తాడు. ప్రేమ అంటే డెఫినేషన్ ఏంటమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. రెండవది శత్రువులను ప్రేమించడం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తప్పకుండా ఎవరు కూడా బైబిల్ నేను చూడవలే, నా మొహం చూడడం ఒకసారి. అమ్మ నా మొహం చూడు, నా మొహం. అందరు తప్పకుండా కొట్టడం ఒకసారి.
ఇక్కడ మీరు గమనం చేయవలసిన విషయం కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అది తండ్రి ప్రేమ, శత్రువులను ప్రేమించడం అది తండ్రి ప్రేమ. ఈ రెండు ప్రేమలు నువ్వు కలిగి ఉంటే నువ్వు వందసారి మోసినట్టే. నీలాగా ఈ పొరుగు వారిని ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? అది ఎట్ట కుదరదయ్యా? నా రక్తం పంచుకొని పుట్టినట్లయితే నేను ప్రేమిస్తా. ఎంతమంది ప్రేమిస్తాను? ఓ తల్లి తన బిడ్డకు తన కడుపు కాల్చుకొని ఆహారం పెడుతుంది. అవునా కాదమ్మా? అమ్మా ఏమైంది ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నారు మీరు? ఒక తల్లి తన బిడ్డలకు తన కడుపు కాల్చుకొని ఆహారం పెడుతుంది. అదే ఏదో వాళ్ళు వచ్చినప్పుడు అన్నం లేదయ్యా నేను చెప్తా మాకే దాదాయడా మళ్ళీ ఈయన ఒకడు వచ్చాడు ఎగస్ట్రా అని మనుషులైనా అనుకుంటాను. ఎవరైనా అన్నం తగిన ఇంటికి వస్తే లేదు భిక్షాందేహి అని నాకు నిలబడి ఉంటే పచ్చడి అన్నం అతనికి వేయడానికి సరిపోదు. ఎంగిల్స్తో కాకిని ఆ సాంకేతి చెప్పండి. ఎంగిల్ చేతితో కాకి తలవరంత ఎందుకు తలవరు? ఈ ఎంగిల్ చేతి ఏమంటున్నాయి? ఆ మెతుకులు మాకేమో కాకి చేయటమేమో అంటే అంత పేరేస్తారు అంతా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు కాబట్టి పెద్దలు చెప్పారు ఆ మాట సామెతలు. ఎంత కాడికి నేను నా కుటుంబం నా బిడ్డలు నా భార్య అనేవాడు మనసులో పోయారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగువారు అంటే ఎవరు? పొరుగువారు అంటే ఎవరు మీకు తెలిసింది చెప్పండి. మన చర్చిలో ఉండేవాళ్ళ, మన సంఘ సభ్యుల, లేక నీ ఇంటి పక్క వాళ్ళ, లేక అన్యులా? పొరుగువారు అనగా ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు అని చెప్పడం కానీ అసలు నీ బంధువులను నువ్వు ప్రేమించడం అంటే అదే పెద్ద విషయమా? అది నీ బిడ్డలను నువ్వు ప్రేమించడం అనేది పెద్ద విషయమా? నీ సంగతులను నువ్వు ప్రేమించడం అనేది పెద్ద విషయమా? కాదే. ప్రెసిడెంట్ సిస్టర్ అంటే ప్రెసిడెంట్ సిస్టర్ అని చెప్తావు, నీ ఇంటికి వాళ్ళు పిలుస్తావు, వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు, వాళ్ళతో నువ్వు కలిసి ప్రార్థన చేస్తావు, వాళ్ళు నీతో కలిసి ప్రార్థన చేస్తావు, నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు. అది పెద్ద విషయం కాదే. ఇక్కడ పొరుగు వాళ్ళంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరు. వాళ్ళు అన్యులని కాదు, వాళ్ళు దేవుని బిడ్డలని కాదు, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కాదు, ఎరిగిన వాళ్ళు కాదు. దేవుని రూపంలో సృష్టించబడిన ప్రతి ఒక్కరు. అల్లు చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి మరోసారి. దేవుని రూపంలో సృష్టించబడిన ప్రతి ఒక్కరిని నిన్ను వలె నువ్వు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమ నీకు లోకంలో ఉంటే లోకంలో పోలీస్ స్టేషన్ అవసరమా? పేపర్ చూడండి, ఏ రోజు ఓపెన్ చేసి చూసినా మరి ఈ మధ్య కాలంలో ఏదో ఎప్పుడూ లేండి ఈ కావాలనే ఇళ్లలో దొంగతనాలు, ఒక సొమ్ము దోసుకోవడం అన్యాయంగా అక్రమంగా. ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? దంతవారి వీధిలో మొన్న రాత్రి జరిగిందంట. దంతవారి వీధి అంటే మనకు తెలుసు, ఆ కావల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. అక్కడ రోడ్డు మీద ఒక లారీ డ్రైవరు వండుకొని నిద్రపోతా ఉంటే మళ్ళా బండ్లు పోతా ఉంటాయి రోడ్డు మీద. అదే 12, 1, 2 అప్పుడు హైవేలో అయితే బండ్లు వస్తాయి కదా, అక్కడ రావు కదా. వాళ్ళు చివరి బట్టలు కూడా ఓడబీక్కొని 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు వస్త్రహీనుడై సిగ్గుతో ఇలా ముడుచుకొని కూర్చోన్నాడంట. తెల్లవారుజామున
ఆ 3 గంటలకి 4 గంటలకు వాకింగ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ శంకరు వాళ్ళు 63 భోజనం చేయడానికి పోయారట. అదంతా వాళ్ళు వీళ్ళు. నేను ఏదో కార్యక్రమం ఉంటే వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళితే బట్టలు అక్కడ పోయేమో ఇటు పిచ్చోళ్ళు లాగున్నాయి. ఇదేగా అయ్యా ఇల్లయ్యా 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 తమిళలో మాట్లాడుతున్నట. వచ్చిరా తెలుగు నా దగ్గర ఉన్న కోట్లు కూడా లాక్కపోయారయ్యా, సెల్ కూడా తీసుకుపోయారయ్యా, 10,000 ఉంటే 10,000 కూడా కొట్టారు నన్ను. ఎవరన్నా ఒక చిన్న లుంగి ఉంటే ఇవ్వండి అని బతులు ఆడుకుంటున్నాడు. లుంగీలతో నా లారీలో ఉన్నాయి తాళాలు ఇస్తా అంటే పోయేమో ఆడపోయి తాళాలు తీస్తా మనకేమవుతుందో అని చెప్పి ఒక ఆయన వెంటనే పరిగెత్తుకుంటా పోయి ఇంటికి వెళ్ళి వాడికి ఒక సొక్కా లుంగి తెచ్చిస్తే అంటే అంటే ఎంత దోచుకోవడం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత అక్కడ ఎందుకు ఈ పనులు చేస్తున్నారు చెప్పండి. వ్యసనాలు ఏంటి అమ్మాయినండి ఏంటి ఈరోజు కుర్రపిల్లలు కానీ ఈరోజు పురుషులు కానీ దొంగలుగా మారేది అంటే వ్యసన పనులు. వాళ్ళు డబ్బు కావాలా, వాళ్ళు అనేక వాటికి అలవాటు పడి ఉంటారు. వాళ్ళు 10 రూపాయల కోసం ముందుకొచ్చేస్తారు. అసలు ప్రేమ అనేది నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే పొరుగు వారి పక్షాలు పడిపోతే అర్థమైంది. అది కూడా నా పక్షే. దేవుడు చెప్పాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. వారి పక్ష కొడితే అయ్యో నా పక్ష అయినా అమ్మ ఇంత అర్థం చేసావు అక్కడ. మళ్ళా మనం ఎప్పుడు కూడా వంకర మార్గంలో నడుచు వారిని ఆయన త్రోసివేయును అనేది రాయబడి ఇందాక మనం చదివిన సంకీర్తన భాగంలో. మనం ఎప్పుడు వంకర ముందే కదా, వంకరు అమ్మ నిన్ను వల్ల నీ పొరుగు నీ ముట్టుకున్నా ఉంటే ప్రియం నువ్వు బయట చెప్తావు కదా, నీదైనా ఉంటే నాదైనా ఉంటాయి మా ఇచ్చే బాకీ చెప్పి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించబట్టి అర్థమైంది. ఎవరైనా ఉంటాయి వాడుకోవడం వాళ్ళు ప్రేమించడం అనే మాటలో చాలా అర్థం లాగుతుంది. ప్రియారా, నీ బిడ్డను నువ్వు ఎట్లా ప్రేమిస్తావు, నీ భార్య నువ్వు ఎట్లా ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు. ప్రేమలో ఏముండదు ఒక మాట చెప్పండి, ద్వేషముడు. ప్రేమలో ఏముండదు అసూయుడు. వెరీ గుడ్ అమ్మా. ప్రేమలో ఏముండదు స్వార్థముడు. ప్రేమలో ఏముండదు హింసముడు. ప్రేమలో ఏముండదు దాదాపుగా ఆ ప్రేమలో ఉన్న ఆ సుగుణాల గురించి అందిన ఆహారంలో షెపర్డ్ నుంచి కొద్ది చూడండి 12 సుగుణాలను అనుదినము ప్రేమలో ఉండే సుగుణాలను అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ఆ గుణగణాలన్నీ అనుదిన ఆహారంలో చెప్పబడి ఉన్నాయి. తీసుకున్నప్పుడు వినండి ప్రియులారా. కాబట్టి ప్రేమ అంటే అది. అలాంటి ప్రేమను కలిగి ఉన్నావా? నిజం చెప్పండి. సినిమా పోలా ఓగా వస్తుంటావా? ఎవరు పెడతారా? నువ్వు అనవలే అన్నమాట. ఇంట్లో ఉన్నదంతా నువ్వు పెడతావు. కానీ సహజంగా కష్టమైనప్పుడు ఇంకేం పని పట్టలేదు. యాడదామని ఇంటికి వస్తే అంత భూముల్ని పెట్టాలి. ఏమమ్మా లేదమ్మా, అవునా కదా? అంత భూమ లేలమ్మ లేదా? రాలా ఇయ్యాల ఆలయం రాలా, లేలమ్మ రాలా. యాడదామని ఇంటికి వస్తే అనుమానం కంటే మీకు ఎంత కోపం వస్తుంది. మీ ఆయన ప్రసాద్ యాదవ్ దాన్ని తీసుకొని వచ్చాడు అనుకో, ఏమంటావు? ఒక ఫోన్ కూడా లేదు లేదుగా. 10 నిమిషాలు మాట్లాడుకుంటుంటారు. గ్యాస్ మీద అన్నం పెడితే అంటే బాగుంటుంది. వాళ్ళే పంచపక్ష అంటే ప్రియుల ప్రేమలో ఉండే అర్థం చాలా గొప్పది. సరే, దీని గురించి చెప్తా ఉంటే సమయం సరిపోదు కాబట్టి నేను వెళ్ళిపోతా ఉన్నా పక్కకి. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు నేను మనసులో మోహిస్తున్నాను. నిజంగా మోస్తున్నావా? ఈ ప్రేమ ఉందా నీలో? రెండోది, ప్రేమలో ఉండే ఒకడు శత్రువును ప్రేమించమన్నాడు. ఎవరిని ప్రేమించాలా? నీతో పలకను ఏం చేయాలా?
ఆ పని నువ్వు చేస్తావా? ఏం వాళ్ళ చేస్తా ఎప్పుడన్నా? వాళ్ళు పలికితే కదా నేను పలికేది, వాళ్ళు పలికితే కదా నేను పలికేది. సరేనా? నువ్వు నవ్వితే వాళ్ళు నవ్వుతారు, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. లోకం అట్టాలి. ఈ లోకం నువ్వు నవ్వేటప్పుడు వాళ్ళు ఏడుస్తుంది, నువ్వు ఏడ్చేటప్పుడు లోకం నవ్వుతుంది అనేది ఆత్రేయ గారు ఒక పాటలో రాస్తాడు, మనకు తెలుసు. కాబట్టి లోకము ఆ విధంగా ఉండాలి, నువ్వు ఆ విధంగా ఉండవద్దు. నువ్వెందుకో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు మనసులో మోసే వ్యక్తివి. నువ్వు మనసులో మోయాలంటే శత్రువును ప్రేమించే ప్రేమ కలిగి ఉండాలి మనకి. హల్లెలూయా. ఆ గుణం ఎందుకో కొంతవరకు ప్రభు నాకు ఇచ్చాడో నేను ఎప్పుడు చెప్తుంటా మీకు. ఒకవేళ నాకు ఎంత ద్రోహం చేసినా, ఎంత కీడు చేసినా అప్పటికప్పుడు కోపడతా కానీ అప్పటికప్పుడు ఏమనుకుంటా కానీ తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచిస్తే ప్రభు ఏం చెప్పాడు, వాళ్ళు పలకపోయినా నేను వెళ్ళి పలకరిస్తా, వాళ్ళు నన్ను చూడకపోయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. అంటే నాలో గొప్పతనం కాదు, ఇది నా ప్రభు ఇచ్చిన కృప అని చెప్తున్నాను. అదే చెప్పగలగాలి. ఆ కృప మనందరూ పొందుదుము గాక. శాతమా శత్రువుని ప్రేమించే ప్రేమ వల్ల ఉండే తగులు ఉంటాయా? అసలు కుటుంబంలో తగులు వస్తాయా? కుటుంబంలోనే కొడుకులు శత్రువులు అవుతారు, కూతురు శత్రువులు అవుతారు, ఒక్కొక్కసారి భార్య భర్తకి శత్రువు అవుతుంది, భర్త భార్యకి శత్రువు అవుతారు. అంటే మాటలు బట్టి, వ్యవహార శైలి బట్టి శత్రువు కంటే ఇంకా ఘోరంగా మాట్లాడుకుంటారు. కుటుంబంలో రక్షబంధులు, అన్నదమ్ములు, అక్కజనులు, అసలు పరాయాలు కూడా ఎంత మాట్లాడుకోరు. సరేనండి, మానవులు కోపం వస్తుంది, మాట్లాడుకుంటాం, వెంటనే మర్చిపోవాలి. వెంటనే మరుపు అనేది ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన వరం. తప్పనిసరి ఏమి నువ్వు చేయ అపకారమా, నువ్వు చేయ ద్రోహమా, నువ్వు చేయ ఇంతకుముందు కార్యాలా, నువ్వు ఎంతమంది ఏం చేస్తుంటావు, అయినా వాళ్ళు నిన్ను ప్రేమించరా? వాళ్ళని ప్రేమించదండి, ప్రభువు నిన్ను ప్రేమించరా? ఆయన ప్రేమ బట్టే కదా నువ్వు జీవించుండని కదా. కాబట్టి ఇప్పుడు మనసులో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం, రెండవది శత్రువులను ప్రేమించడం. ఈ సంపూర్ణంగా నేను చేస్తున్నాను. హల్లెలూయా. నేను మనసులో వస్తున్నాను. హల్లెలూయా అని చెప్పండి. నేను చెప్పలేదు. ఐఎమ్ నాట్ ఫుల్ఫిల్గా నేను మందసము మోయడం లేదు. కాబట్టి ఏమొచ్చిందంటే మనసు మోయకుండా కాబట్టి నాశనంలో మూడు ఉన్నాయి. నాశనం అంటే మూడు రకాలు ఉన్నాయి. ఒకటి పాపము, రెండు రోగము, మూడు ఆర్థిక సమస్య. చెప్పండి అందరు చెప్పాలా? నాశనం ఎన్నున్నాయి? ఈ మూడు లేని కుటుంబం ఏదైనా ఉందా? ఈ మూడు లేని మనుషుడు ఉన్నాడా? అంటే నాశనం ఉండాలా లేదు ఈ కుటుంబంలో? ఎందుకుంది? మందశ్రమం మోయడం లేదు. ఏమిటి కదా? మందశ్రమం మోయడం లేదు. లేవీయుల పెద్దలారా, మీరు మందశ్రమం మోయలేదు. దేవుని విధిని బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని దగ్గర మీరు విచారణ చేయడం లేదు. కాబట్టి ఆ దేవుడు నాశనము కలుగజేశాడు. మన కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే, మన కుటుంబంలో ఇప్పటికీ రోగస్తులు, దీర్ఘకాలిక రోగులు మన కుటుంబాల్లో ఉన్నారంటే మనం మందసం వేయడం లేదు. మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటే మనం మందసం వేయడం లేదు. మన కుటుంబంలో బిడ్డలు పాపంలో ఎలబడుతున్నారు, పాపం బిడ్డలు వెళ్తుంది, పాపం కుటుంబాలు వెళ్తుంది, సాధారణ కుటుంబాలు వెళ్తుందంటే నువ్వు మందసం వేయడం లేదు. అదే చెప్పండి ఒకసారి. రెండవది ఏంటనగా
రెండవది ఏం చెప్పండి? అది ఆ మనసులో ఉపకరణం దేనిని చూసినా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు చూసిన. నా ప్రియుల్లో నేను ఎన్నుకునే ఒక మంచి గుణం ఏంటంటే తండ్రి ఇదేమి చేయిస్తున్నారో. అమ్మా ఇదండి అమ్మా, ఇక్కడ తండ్రి చెప్పలే ఇదేమి చేయిస్తున్నారో నేను కనుక వీరిని క్షమించు. క్షమాగుణం నా ప్రియుల్లో నేను కోరుకునే. ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా నా ప్రియుడైన యేసయ్యలో అనేక సుగుణాలు ఉన్నాయి. కానీ నేను ఎన్నుకున్న ఒక మంచి గుణం ఏంటనగా క్షమాపణ. పిల్లల క్షమాగుణం నీలో ఉంటే నీకేమన్నా తెలుసా? ఏమన్నదో క్షమించే గుణం ఉంటే నీలో ఏమన్నదో కుళ్ళు ఉండదు. ఏమన్నదో ఆ కుళ్ళు నీ ఎముకలతో అసూయ, ద్వేషము, మత్సరము, కోపము, ద్వేషము ఇవన్నీ ఎందుకు వస్తాయంటే క్షమించే గుణం లాగానే. అదే చెప్పడం తప్పకుండా ఎవరిని క్షమించాలి? ఎన్ని మార్లు క్షమించాలి అంటే దేవుడు చెప్తాడు 70 మార్లు. అంటే మన ఆయుష్ ఎంత అంటే నువ్వు బతికినంత కాలం క్షమిస్తూనే ఉండాలి. చాలా మంది అంటారు అయ్యా ఎంతకాలం క్షమించాలి అయ్యా. నేను కూడా చాలాసార్లు ఉంటాను. ఎన్ని చేస్తాను నేను ఎంతకాలం క్షమించాలి నువ్వు? ప్రభు అంటాడు పక్కన చేరి, మరి బిడ్డ నేను క్షమిస్తూనే ఉన్నాను. నువ్వు సచ్చినంత కాలం, నువ్వు బ్రతికినంత కాలం క్షమించు. అంటే అర్థమైంది నువ్వు క్షమిస్తూనే ఉంటావు. ఎవరినమ్మా? ఎవరిని నీ బిడ్డలు తప్పకుండా క్షమిస్తావు. ఈ అలా జరిగిపోయిన నీ కూతురు క్షమిస్తావు, నీ అమ్మని క్షమిస్తావు, నీ అక్కని క్షమిస్తావు, నీ తమ్ముడిని క్షమిస్తావు, నీ రక్షకుని క్షమిస్తావు. నన్ను క్షమిస్తావా? కానీ పాస్టర్ని నన్ను క్షమిస్తావేమో. పక్కను క్షమిస్తావా? దేవుడు చెప్తాడు లింకులు ఒకదానికొకటి, ప్రేమకు క్షమాపణకు. ఎవరికైతే అగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళని క్షమించే గుణం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ తండ్రిలో కుమారుడు ఉన్నాడు, కుమారులో పరిశుద్ధాత్మ ఉంది. త్రియేక దేవుడు, త్రిత్వము, ఏకత్వము ఆయన ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. మొదటి గుణం ప్రేమ ఉంటే రెండో గుణం క్షమాపణ ఉంటుంది. నువ్వు ప్రేమించే గుణం ఉంటే తప్పనిసరిగా వాళ్ళు క్షమిస్తావు. ఈ క్షమాపణ గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా బైబిల్లో ఉన్న ప్రజలు ఆ యొక్క భక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయం లేదు కాబట్టి మూడో దానికి వెళ్ళిపోతున్నా. మూడవది ఏంటమ్మా? మూడవ ఉపకరణం మనసులో ఉండేది. మూడవ ఉపకరణం చెప్పండి. అహరోను చిగుర్చిన కళ దేవుని చూసినా మీ మనసులో నిలబడిపోవాలి. మీరు అనేక మందికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన ప్రకారం వాక్యం చెప్పాలి. నేను మొన్న పాస్టర్ల సమావేశంలో నెల్లూరులో సిటీ పార్టీ ప్రవేశంలో ఈ వాక్యం చెప్పాను 45 నిమిషాలు. ఆ రోజు నడిపింపు ఈ విధంగా లేదు. ఆ రోజు నడిపింపు ప్రభువు ఏ విధంగా మాట్లాడాడో అంత అద్భుత రీతిలో ఎందుకంటే దైవ సేవకులు అక్కడికి వచ్చి విశ్వాసులు కాదు. ప్రభు అద్భుతంగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఈ దినము విశ్వాసంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మనిలో ఉన్న సుగుడు ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏందమ్మా? పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని పాపమును ఒప్పింపజేసి ఆయన ఏం చేస్తాడు?
నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది పాపము, ఇది శాపము, ఇది పరిశుద్ధత అని తేట తెల్లగా చెప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చివరిగా చెప్తాను ప్రియులారా, మనం మనస్సు మోస్తున్నామంటే ప్రేమ కలిగి ఉండాలి, క్షమా హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. అల్లి చెప్పండి ఒకసారి. తప్పట్లో వద్దు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఉన్నారు మన సంఘంలో కూడా. కాబట్టి మీరు అసలు మనసాన్ని మొయ్యాలా అనే కాంక్ష కూడా మీలో లేనట్టుగా ఉంది. మనసు దగ్గరకు పోవాలనే కాంక్ష కూడా మీలో లేనట్టుగా ఉంది. దేవుడు నివసించే స్థలంలోకి వస్తే కదా, దేవుడి వాక్యాన్ని వింటే కదా దేవుడి ఆత్మను పొందాలి. ప్రభువా ఆయన అంటాడు, పై నుండి శక్తి పొంది వరకు మీరు ఎరుసలేము వదిలి ఎందుకు చెప్తాడు ఆ మాట ప్రభు శిష్యులకు తెలుసా? పరిశుద్ధాత్మ లేకపోతే శిష్యులు కార్యాలు చేయలేరు, బలహీనోళ్ళు. తోమా అయితే అనుమానస్తుడు, పేతురైతే తీరుకోడు. చిన్న బిడ్డ దగ్గర అబద్ధం ఆడాడు. యేసయ్య నాకు తెలియదు. నువ్వు ఎన్నిసార్లు యేసయ్య నీకు తెలియదని అబద్ధం పడుతున్నావు. యేసయ్య నీకు తెలుసుంటే యేసయ్యను నువ్వు ఎదుగుంటే సాతాను దగ్గర నువ్వు లోబడేదానివా? సాతాను దగ్గర నువ్వు లోబడేదానివా అని, సాతాను బిడ్డగా నువ్వు మారవాడివాని, సాతాను ఆలోచనలు నీకు వచ్చేవాడి, సాతాను పాపము నేను ఏది చేసేదా, పాపము లో నువ్వు ప్రత్యేకానివా అంటే యేసు నువ్వు ఎరగలేదు. అక్కడ యేసు నాకు తెలీదు. ఏం చెప్తావు ప్రియా? ఏం చెప్తావు? యేసయ్య ఎవరు నాకు తెలియదు. ఎవరు తెలుసు నీకు? సాతాను తెలుసు, లోకం తెలుసు, మోహం చూపు తెలుసు, నేత్రాశ తెలుసు, జీవనము తెలుసు, అహం తెలుసు, లోక సంబంధమైన శరీర కార్యాలు తెలుసు. ప్రేమ సంబంధమైన యేసయ్య నీకు తెలియదు. యేసయ్య నీకు తెలియాలంటే నువ్వు పరిశుద్ధాత్ముని అనుభవంలో పరిశుద్ధాత్మను పొందితే సరిపోదండి. చాలా మంది పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మలో పరిపూర్ణులుగా ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. అదే చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మను పొందకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయట సహాయంగా నడిపిస్తూ ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు నేను కాదనలే, కానీ అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మను పొందడం వేరు, బయట సహాయం తీసుకుంటే ఎంతకాడికి? నువ్వు నిద్రపోయేటప్పుడు, నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు స్వలసిపోయినప్పుడు నీ పక్షాన ఎవరు ప్రార్థన చేస్తారో? ఎవరంటే బయట ఉన్నప్పుడు కాదు, నీలో పరిశుద్ధాత్మని పూర్ణత ఉంటే. అదే చెప్పడం కానీ పరిశుద్ధాత్మను నువ్వు పొందుంటే నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడండి. అదే చెప్పండి, చెప్పండి. నీ పక్షంగా ఆయన పోరాడతాడు, నీ పక్షంగా ఆయనతో చేస్తాడు, నీ పక్షంగా ఆయన నిలబడతాడు. ప్రియా దేవుడు విన్నారా? మనసం వస్తున్నారా? మనసం మోయకుండా ఉండబట్టే కదా నాశనం ఉండేది. పాపం, రోగం, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నీ కుటుంబాలు చేస్తున్నాయంటే నువ్వు మనసు మోయలేదు. సంపూర్ణంగా మనల్ని మనం ప్రభువు సమర్పించుకోడు. సంపూర్ణత కలిగి, ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, నిబంధనల పలక బంగారు పాత్రలో గల పరలోకపు మన్నా చిగురించిన అహరోను కథ. ఈ అనుభవాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఏమో ఒకేసారి పొందలేని అంతగా
నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావు? ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావు? ఇప్పుడు ఎన్నో సంవత్సరం? ఇంకెన్ని సంవత్సరాలు చదవాలా? 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే కానీ ఆ పత్రం చేతికి వచ్చి అక్కడ ఉద్యోగం రాదు. నేను పోయిన మొదటి సంవత్సరంలోనే నర్సంలో అయిపోతాను, నాకు ఒక 50,000 ఉద్యోగం కావాలంటే కుదరదా? దేవమా కుదరదు. విశ్వాసం అనేది కూడా, భక్తి అనేది కూడా అనుదిన సాధన. అలా చెప్పడం ఒకసారి. భక్తి అనేది కూడా అనుదినము, ప్రతి దినం. అందుకే అపోజిట్ పౌలు అంటాడు, అనుదినము నన్ను నేను అనుదినము. భక్తి అనేది ఒక రోజుతో వచ్చేది కాదు, విశ్వాసం అనేది ఒక రోజుతో వచ్చేది కాదు, పోయేది కాదు. రక్షణ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు, పోయేది కాదు. నీ మరణం వరకు లేదా యేసు నీ రాకడ వరకు నీ విశ్వాసమును గట్టిగా పట్టుకొని బైబిల్తో ఒడుగుతో నీ కలిగిన రక్షణను కాపాడుకొని అనుదినము దేవుని ప్రేమలోను, క్షమా గుణములోను, పరిశుద్ధాత్మని నడిపింపులోను మనం నడుస్తూ ఉంటే తప్పనిసరిగా మనసు మోయుడు కాక. హల్లెలూయా. నీ కుటుంబంలో నుండి నాశనం పారిపోతుంది, నీ కుటుంబంలో నుండి పాపం పారిపోతుంది, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పారిపోతాయి, నీ కుటుంబంలో ఉన్న రోగమా పారిపోతుంది. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ మనసులో మోసి ఎప్పుడు దయచేయలేదా? ఆ ప్రేమగా హృదయంలో నింపు ఆయన, ఆ శత్రుత్వాన్ని నా నుంచి తీసేయన, నా శత్రువులు ప్రేమించే గుణం నాకు ఈయన, క్షమించే గుణం నాకు ఈయన. పరిశుద్ధాత్మదేవా నువ్వు నన్ను నింపు నాన్న, నాలోకి రండి నాన్న, నన్ను నడిపింపు దేవా. నేను బలహీనుడు తండ్రి, నీ చేయి పట్టుకుంటే నేను జారిపోతాను ఆయన. ఆ చెయ్యి నువ్వు పట్టుకో, నన్ను నడిపించు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా పిల్లగా ఈ దేవుడు నడిపిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, నమ్మకము. ఏముండాలా? అమ్మ చెప్పండి, ఏముండాలా? నమ్మకము. నా దేవుడు ఆయన ఉచిత కృపణ, ఆయన మందసభ పోసే వాక్యము నాకు అనుగ్రహించును గాక. నా భక్తిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, నా పరిశుద్ధతను బట్టి కాదు. నేను ఈ దినం నుండి ఆయన మందసభ పోయడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలమ్మా? ప్రయత్నం చేయాలా? ఎంతకాడికి ఆచారయుక్తంగా ఏదో ఇంటర్ ముందు ఉన్నట్లుగా ఉండడం కాదు. మార్పు కావాలా, అభివృద్ధి కావాలా. నీలో దేవుడి సుగుణాలు, దేవుడి గుణములు, దేవుడి యొక్క ఆత్మీయత, దేవుడి పరిశుద్ధత, ఆ ప్రేమ విలువలు నీలో ఆ ఫలములు, నూతన ఫలములతో, నూతన శక్తితో, నూతన ఆత్మతో నువ్వు నింపబడుతూ ఆత్మీయ ఫలములు నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు నీ తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎంతకాలము ఫలములు లేని వృక్షం వలె నువ్వు ఉంటే శపించబడతావు. శాపం నీ యొక్క గృహంలో ఉంటుంది, నాశనం నీ గృహంలో ఉంటుంది, శోధన నీ గృహంలో ఉంటుంది, పాపం నీ గృహాన్ని వెళ్తుంది, సాతాను నీ గృహాన్ని వెళ్తుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్థిక లోటు, అనారోగ్యం, చింతలు, బాధలు, శోధనలు, కష్టాలు నీ గృహంలో నిలయం చేస్తాయి. అవి నిలయం చేయకుండా ఉండాలంటే దేవుని బిడ్డ మనసులో పోయడానికి ప్రయత్నం చేద్దాక. అదే ఎప్పటిసారి అప్పట్లో కొడుతూ దేవునికి స్తోత్రం చేస్తాను. పరిశుద్ధాత్మదేవా ఇంతవరకు నాతో మాట్లాడావు. ఆ మనసులో మోసే కృప నాకు దయచేయండి, క్షమా హృదయం నాకు దయచేయండి, అదే ప్రేమ నాకు దయచేయండి.
శత్రువులు ప్రేమించే గుణం నాకు దయచేయండి. ప్రతిదానిని మరిచిపోయే ఆ కృప నాకు దయచేయండి. ఎవరు ఏ కీడు చేసినా, ఏ బాధ కలిగించినా, ఏ శోధన కలిగించినా నేను మరచి వాళ్ళని ప్రేమించాలి దేవా. నీ మనసులో నేను మొయ్యాలి దేవా. నీ మనసులో నేను మొయ్యాలి దేవా. పరిశుద్ధాత్మ దేవాలను నడిపించు, నన్ను బలపరచు. నీ కృపలో నీ కృపలో నీ కృపలో మనసము మోసే భాగ్యము దయచేయవద్దు. ఆ దేవుని వేడుకుందుము గాక. హల్లెలూయా. మీరందరూ ఈ దినము దావీదు మీతో చెప్తూ ఉన్నాడు. పరమ దావీదు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం తండ్రి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు మీరు మందసము మోయినందున నా క్షణము నీ కుటుంబంలో ఉన్నది. దేవుని యొక్క ఆయన విధిని బట్టి విచారణ చేయకుండడం వల్ల, అనగా ప్రార్థన చేయకుండడం వల్ల నాశనము ఇదిగో జనుల మధ్య ఉన్నది, మీ కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ దినము నేను ఏర్పాటు చేసిన స్థలంలోకి మీరు మందసములో మోయవలను లేవీలారా అంటాడు. మనమందరము లేవీ సంతానమే ప్రియులారా, మనమందరము లేవీలమే ప్రియులారా, మనమందరము దేవుని మనసు మోయవలసిన వారే ప్రియులారా, మనమందరము దేవుని మనసు మోసి ఆ దేవుని ఇచ్చే ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదంతో మన కుటుంబం నింపబడాలి. కానీ మనసు కింద పెడితే ఏమొస్తుంది? ఆశీర్వాదం బయటికి వెళ్ళిపోతుంది. మనసు కుటుంబంలో లేకపోతే నాశనం నీ కుటుంబంలో ఉంటుంది. మనసు నీ కుటుంబంలో లేకపోతే పాపము అనగా సాతాను నీ కుటుంబంలో ఉంటుంది. మనసు నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబంలో అనారోగ్యం ఉంటుంది. మనసు నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబంలో ఎప్పుడు ఆర్థిక లోటు, ఎప్పుడు 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 పీడిస్తావు. కాబట్టి దేవుని మందసమును అంటే ఇక్కడ మందసము అని ఒక మాట ముగిస్తాను. ఇక్కడ ఒకరిద్దరు ముగ్గురు చేరి నా నామ పేరుతో ప్రార్థన చేయుదురో నేను అక్కడ, అంటే మందసం అంటే దేవుడు నివసించే స్థలము. అదే చెప్పండి సార్. అనుదినము మందసాన్ని నీ గృహంలో ఉంచుకో. అనుదినము మందసాన్ని నీ గృహంలో ఉంచుకోవాలి. అనుదినము నువ్వు నీ గృహంలో ప్రార్థన చేస్తే ఆయన ఉన్నట్టే కదా. ఒక్కరు ప్రార్థన చేసినా ఉంటాడు, ఇద్దరు ప్రార్థన చేసినా ఉంటాడు, ముగ్గురు ప్రార్థన చేసినా ఉంటాడు, ఎంతమంది ప్రార్థన చేసినా ఉంటాడు. కాబట్టి నువ్వు అనుదినము ఏకోజాములు తల్లి, ఏకోజాములో ప్రియ బిడ్డ, ఏకోజాములో ప్రభు సన్నిధిలో లేచి నిద్రమత్తులో ఉండక అనుదినము మందసమును నీ గృహంలో నెలకొల్పుదుము గాక. అలాంటి ఆత్మలో నా ప్రభు మన సంఘంలో ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి దయచేయుగాక. అలాంటి ఆత్మతో నా ప్రభు మనందరినీ నడిపించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. నేను అందరికీ వందనాలమ్మా. ఈ వాక్యం ప్రార్థన చేయండి. ఎవరైనా